ఏళ్లు గడిచిపోతున్నా పేదల జీవితాల్లో అయితే మార్పు రాలేదు. గత ప్రభుత్వాలు అవి చేస్తాం ఇవి చేస్తామని మాటలు చెప్పాయే కానీ చేయలేదు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం చెప్పినవే కాకుండా మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేసి మా బతుకుల్లో మార్పు తెచ్చిందంటున్నారు రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలు. ఏ సీఎం కూడా ఇలా చేసింది లేదని చెబుతున్నారు. జగన్ సంక్షేమ పాలనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు సమాధానం మేమిస్తామంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు. ఆనాడు తండ్రి, ఇప్పుడు తనయుడు, ప్రజల ముఖ్యమంత్రులుగా పేరు సంపాదించుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు తమ సంక్షేమ పాలనతో ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పేదల బతుకుల్లో ఆశాదీపంగా మారింది. ఈరోజు ప్రాణాలతో ఉన్నామంటే అందుకు కారణం వైఎస్ జగన్ అందిస్తోన్న ఆరోగ్యశ్రీనే అంటున్నారు పేదలు. పెద్ద కొడుకు వేణిష్ కార్తిక్ 5 ఏళ్ల పిల్లోడు, వానికి కిడ్నీలో ప్రాబ్లం ఉంటే కూడా ఫ్రీ జగనన్న మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, మీ కార్డు తెచ్చే చాలు, మీరు రూపాయి కట్టాల్సిన ఒక జిరాక్స్ పేపర్ తెచ్చే చాలు అనేసి ప్రైవేటు తిరుపతి హోమ్ హాస్పిటల్లో కూడా సరే, ఏ హాస్పిటల్కి పోయినా పీడియాషియర్ డాక్టర్ దగ్గర మా పిల్లోడికి ట్రీట్మెంట్ జరిగినది. మాకు ఎంత ఈ జగనన్న మా రుణము ఎట తీర్చుకుంటాం వల్ల జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్లో మా పేదలు బతకాలంటే మా జగనన్నే రావాలి, ఆయన దేవుడు మాకు. మా బాబు ఇంట్లో ఆడుకునేటప్పుడు కాలు జారి పడిపోయాడు. హాస్పిటల్ చేర్పిస్తే 50,000 అవుతుందన్నారు. అప్పుడు మాకు జగనన్న ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 50,000 ఉచితంగా మేము చికిత్స పొందాము. ఈ ఆరోగ్యశ్రీ కార్డు వల్ల మా బాబుకి మేము ఒక్కరిపై ఖర్చు పెట్టకుండా మాకు గవర్నమెంట్ అన్ని సలహా ఇచ్చింది. కేవలం ట్రీట్మెంట్ మాత్రమే కాదు, రోగులు తిరిగి ఇంటికి వచ్చాక కూడా కోలుకునే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోంది. ఇందుకోసం మొదలుపెట్టిందే ఆరోగ్య ఆసరా పథకం. గతంలో ఏ ప్రభుత్వము కూడా ఇలా ఇంటికి వచ్చాక కూడా బాగుగులు చూసుకుంది లేదంటున్నారు రోగులు. ముఖ్యంగా కిడ్నీ రోగులైతే వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తోన్న ఆరోగ్యశ్రీ ఇతర సేవలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను డయాలిసిస్ చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి రాకముందు నెల్లూరు, మదనపల్లికి పోయేసి డయాలిసిస్ చేసుకుంటా ఉండటమే. ఈయన గత ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరులో హాస్పిటల్లో ప్రైవేట్గా ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి డయాలిసిస్ చేపిస్తూ ఉన్నాడు. మాకు పెన్షన్ కూడా 10,000 రూపాయలు ప్రతి నెల ఇస్తూ ఉన్నారు. మిషన్కి అయ్యే ఖర్చులు కూడా 20,170 రూపాయలు ప్రతి నెల మన అకౌంట్లోకి వచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళు డ్రా చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మెడిసిన్ కానీ ప్రతి ఒక్కటి ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కటి వాళ్ళ తరఫున మనకు డాక్టర్లు వచ్చి చేపిస్తున్నాడు. మెయిన్గా ఇంకోటి ఏమంటే జగన్ సురక్ష మన ఆరోగ్య పెట్టి ఈ డయాలిసిస్ పేషెంట్ ప్రత్యేకంగా దాని గురించి డయాలిసిస్లో ఆర్బీకేలో పెట్టి ప్రత్యేక టెస్టింగ్లన్నీ చేపించి దానికి అయ్యే ఖర్చు కూడా గవర్నమెంటే భరించింది. తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకొని గత ప్రభుత్వం మీద ఇది మనకెంతో సహాయపడతా ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ ఇది కానీ ప్రతి ఒక్కటి డయాలిసిస్ పేషెంట్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంది హాస్పిటల్లో. జీవితంలో కావాల్సింది మంచి ఆరోగ్యం, సొంత గూడు. కరోనా టైంలో అద్దె కట్టుకోలేక చాలా మంది పేదలు రోడ్డున పడ్డారు. ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్న పేదలు ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తోన్న ఇళ్లలో హాయిగా జీవిస్తున్నారు. కలలో కూడా సొంత ఇంట్లో ఉంటామన్న ఆశ లేదని, అయితే ఇప్పుడు ఆ కోరిక జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటితో తీరిందని సంబరపడుతున్నారు. 30 ఏళ్ళు అయింది సార్ నా పెళ్ళయ్యి. అప్పటి నుంచి నేను బాడీకి కడతానే ఉన్నాను. 2,000 నుంచి 3,000 దాకా బాడీకి కట్టినాను. ఇప్పుడు జగనన్న ఇండ్లు ఇచ్చినాడు, ఇండ్లు కట్టుకున్నాము, సంతోషంగా ఉన్నాము. ఆయన పింఛన్ వస్తుంది, ఏదో హ్యాపీగా బతుకుతున్నాము. సంఘంలో ఉన్నాను, ఏదో రుణమాఫీ చేసిన అన్నగారు ఏదో బతుకుతా ఉన్నాము, లక్షణంగా ఉన్నాము సార్. ఇప్పుడు మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని చేయూత, భరోసా వంటి పథకాలతో ప్రభుత్వం అండగా ఉంటోంది. ఆ పథకాలతో లబ్ధి పొందుతున్న ఎంతో మంది మహిళలు జగన్ సర్కారు పాలనలో ఇంతవరకు మాకెలాంటి ఇబ్బంది రాలేదన్నారు. అంతేకాదు, ఆయన అందిస్తోన్న సహకారంతో మేము కుటుంబానికి ఆర్థిక బలాన్ని ఇస్తున్నామని సంతోషంగా చెబుతున్నారు. గతంలో అయితే మాకు ఇల్లు లేక, రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఈ జగనన్న ప్రభుత్వం వచ్చినాక ఇంటి స్థలం వచ్చింది, అమౌంట్ ఇచ్చినారు. మాకు పెన్షను, చేయూత, రుణమాఫీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో మేము కట్టుకొని మా సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నాము. ఇప్పుడు రెంట్ అనేది లేకుండా ఏదో ఉపయోగకరంగా మిషన్లు అది చూసుకుంటూ మా కాళ్ళ మీద మేము నిలబడి బ్రతకగలుగుతున్నాం.
ఇప్పుడు బయట వాళ్ళ దగ్గర బాడికి పోవడము, బయట వాళ్ళ కూలీలకు పోవడం అట్లంతా మేమేం చేయలేదు. ఆసరా డబ్బుల్ని మేము మంచి పనికి ఉపయోగించుకొని సొంతంగా 2 మిషన్లు పెట్టుకొని సొంతంగా ఉపాధి నెలకి 10,000 నుంచి 15,000 దాకా సంపాదిస్తున్నాను. నేను సంపాదించి సంఘాలకి కట్టుకుంటూ ఉండా, నా కుటుంబానికి చేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆసరా వల్ల మేము చాలా ఉపయోగించుకున్నాము. పేదలు కూడా అన్ని రంగాల్లో వృద్ధిలోకి వస్తే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ సర్కారు కూడా ఆ దిశగానే సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో మార్పు తెస్తోంది.